వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు దసరా పండుగ వచ్చిందంటే దళితులు ఈ ఉరుము లేదా బలి, దున్నపోతులను బలియడం లేదా ఎద్దులను బలియడం, ఆ బలిచ్చిన వాటిలో మాదిగలు పోగుల కోసం కొట్లాడుకోవడం, ఆ పోగుల కాడ పెద్ద లొల్లి పంచాయతీ. నాకు పొగ తక్కువ వచ్చిందంటే నాకు పొగ తక్కువ వచ్చిందని చెప్పేసి ఇవాళ ఎంత యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు. కొన్ని నా చిన్నతనంలో అయితే మా ఊర్లో ఈ పోగు కోసము, అసలు ఒక గొడ్డు కూర కోసము కొట్లాడుకున్న చరిత్ర, ఒక దున్న కూర కోసం కొట్లాడుకున్న చరిత్ర ఇది నా చిన్నతనంలో బాగా చూశాను. ఎప్పుడైతే చర్చి ఎంటర్ అయిందో అప్పటి నుండి ఈ మొత్తం సాంప్రదాయం బద్దలైపోయింది. అంతకుముందు మాదిగల మధ్య నిరంతరం కొట్లాట, నిరంతరం యుద్ధమే. అది దేనికోసం యుద్ధం? భూమి కోసం కాదు, అధికారం కోసం కాదు, సంపద కోసం కాదు. కేవలం గొడ్డును నరుక్కొని లేదా దున్నను నరుక్కొని ఆ నరుక్కున్న భూమి పోగు కోసం, ఆ ఉరుము కోసం. దాంట్లో ఉరుము అనేది ఉంటుంది, దానికోసం కొట్లాట, పోగుల కోసం కొట్లాట, తాగుడు కోసం కొట్లాట. ఇవాళ ఈ హైందవ సాంప్రదాయాలు మనల్ని, ముఖ్యంగా దళితులని ఇవాళ ప్రతి దగ్గర యుద్ధం చేయడమే. అది దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, అది మరో పండుగ కావచ్చు, చివరికి బతుకమ్మ పండుగ కావచ్చు, ప్రతి దగ్గర దళితులు యుద్ధం చేసి కొట్లాడుకొని సాధించుకోవాల్సిందే వాళ్ళ హక్కుల కోసం. ఆ ఆటలో పోవాలన్న యుద్ధమే, వాళ్ళ పక్క నిలబడాలన్న యుద్ధమే. ఇవాళ అట్లాంటి దుస్సంప్రదాయాలను, దుర్మార్గాలను ఏ చర్చి అయితే వచ్చిందో మా దళిత వాడలో, ఆ చర్చి క్లోజ్ చేసేసింది ఆ సాంప్రదాయాలని. అప్పటి నుండే మాదిగల మధ్య కొట్లాట బంద్ అయిపోయింది. లేదంటే అటు మాలల్లో ఇటు మాదిగోళ్ళు మా వాడలలో ఒక యుద్ధం చేసుకునే వాళ్ళు ఈ పండుగలు వస్తే. దసరా పండుగ వచ్చిందంటే ఈ ఉరుము కోసము, ఈ పోగు కోసం మా బతుకులు పేగులై చీల్చుకున్న చరిత్ర ఉంది. ఒకరి మీద ఒకరు యుద్ధం చేసిన చరిత్ర ఉంది. కేవలం గొడ్డుకూర కోసమే, కేవలము పోగుల కోసమే. ఇట్లాంటి సిచ్యువేషన్ మా ఊరే కాదు, దేశంలో అనేక ఊర్లలో ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. చాలా ఊర్లలో. ఎక్కడైతే క్రిస్టియానిటీ దళిత వాడలో ఎంటర్ అయిందో అక్కడ బానిసత్వానికి విముక్తి లభించింది చాలా వరకు. ఈవెన్ కులం పేరు మీద ఉండొచ్చు కాక బయట, కానీ వాళ్ళ వాడలో మంచి చదువుకొని, మంచి ఉద్యోగాలు చేసి, మంచి డ్రెస్సులు వేసుకొని, కోటు బూటు సూట్ వేసుకునే చరిత్ర ఇలా క్రిస్టియానిటీ కల్పించిందని వాస్తవం ఎంతమందికి తెలుసు. అందుకే కుట్రలవన్నీ దళిత వాడల్లో క్రైస్తవ మతం లేకుండా చేయాలని కుట్ర పన్నిందే. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ 1950 ఆర్డర్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వకుండా ఎస్టీలకు ఇచ్చి, బీసీలకు ఇచ్చి, ఓసీలకు ఇచ్చి, వాళ్ళు దళిత క్రైస్తవులైన దళిత ముస్లింలైన వాళ్ళకి ఇచ్చి ఒక్క ఎస్సీలను మాత్రమే రద్దు చేసే కుట్ర ఏంటంటే వాళ్ళకి తిరుగుబాటు నేర్చర్ ఉంది కాబట్టి, వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి మన వాదం మీద యుద్ధం చేయకుండా ఉండాలంటే, వాళ్ళు బానిసలుగానే ఉండాలంటే వాళ్ళు ఇట్లాంటి సాంప్రదాయాలని, దళితుల మధ్య చీలిక తెచ్చే వర్గీకరణ పోరాటాలని, దళితుల మధ్య చీలిక, ఆదివాసుల మధ్య చీలికలు తెచ్చేసే ఈ రిజర్వేషన్ల పోరాటాలని, ఈ పోగు పంచాయతీలని, ఈ బలి పంచాయతీలని, ఈ ఉరుము పంచాయతీలని నిరంతరం మా వాడలో, మా ఆదివాసీ వాడల్లో, మా దళిత వాడల్లో, మా ముస్లిం వాడల్లో ఇవాళ కల్పిస్తున్న చరిత్ర ఈ హైందవ సమాజంది, ఈ అగ్రకుల ఆధిపత్య సమాజంది, ఈ దోపిడీ సమాజంది. అందుకే ఆర్పీ అధ్యక్షునిగా చెప్తున్న దళితులారా, ఆదివాసులారా, మనం కొట్లాట మారాలి, మనం ఒకరికొకరు తిట్టుకోవడం మారాలి. ముస్లింలారా, మీకు కూడా చెప్తున్నారు, మీరు కూడా ఈ హైందవ సమాజంలో బాధితులే, పీడితులే. ఈ ముస్లింలు, దళితులు, ఆదివాసీలు ఒక్కటైతే ఎవడు మనల్ని ఏమి చేయలేడు. ఖచ్చితంగా యుద్ధం మనదే, విజయం మనదే. ఆ దిశగా
ఇవాళ మానల్ని కేవలము ఈ ఉరుము లాంటి సాంప్రదాయం అటు పోగుల కోసం కొట్లాడుకున్న చరిత్ర, కూర పోగులు, మటన్ పోగులు, మందు రాలేదని, మటన్ రాలేదని కొట్లాడుకొని ఇలా యుద్ధం ప్రకటించుకున్న చరిత్ర మా జాతులకు ఉన్నది. అందుకే వీటన్నిటికీ సమర గీతం పాడాలంటే ఇవాళ ఆల్టర్నేటివ్గా ఆలోచన చేయాలి. దళిత జాతులారా, మీరు ఎటువైపు? మీ యుద్ధం ఎటువైపు? బానిసత్వం వైపా, బానిస విముక్తి వైపా, ఈ దుస్సాంప్రదాయాల వైపా, వీటిని వ్యతిరేకించే ఇవాళ క్రైస్తవం, ఇస్లాం వైపా తెలుసుకోవాల్సింది. ఇవాళ క్రైస్తవ సమాజం, దళిత క్రైస్తవ సమాజం ఇవాళ వర్గీకరణ చేసిండు, కానీ దళిత క్రైస్తవులకు వర్తించదు అది. ఇవాళ మాల మధ్యలో కొట్లాడుకుని ఉండాలి. ఇవాళ ఆదివాసీలు, లంబాడీల మధ్య కూడా అదే యుద్ధం, రిజర్వేషన్ తొలగించాలి అని చెప్పే యుద్ధం. ఇవాళ ఈ సాంప్రదాయాల వల్లనే, ఇట్లాంటి దుర్మార్గుల వల్లనే మన మధ్యలో ఐక్యత లేకపోవడం. మనం కేవలం మటన్ కాడ కొట్లాడుకోవాలి, మందు కాడ కొట్లాడుకోవాలి, జంబ్యాక్ కాడ కొట్లాడుకోవాలి. మనం కనీసం ఇవాళ బతుకమ్మ కాడ ఆడనీమని కొట్లాడాలి, ఆ పిండి ఈమని కొట్లాడాలి. అరే ఇవన్నీ వద్దు, మనకు అధికారం కావాలని కొట్లాడదాం. వీటన్నింటిని పక్కన పెట్టి అధికారం కావాలని కొట్లాడదాం. ఆర్పీఐ మీకు అండగా ఉంటుంది, అధికారం కావాలని కొట్లాడదాం. అదే ఇవాళ మనం చేయాల్సిన పని. బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతుల విముక్తి కోసం అధికారం మాస్టర్కి, పొలిటికల్ పవర్ మాస్టర్కి అన్నాడు. అది మన చేతికి తీసుకొచ్చుకొని మన సమాజాన్ని విముక్తి చేసి విద్యావంతులుగా, ఉన్నతంగా ఎదిగి విదేశాలకు వెళ్ళి చదువుకొని మంచి మంచి ఫ్యాక్టరీలు పెట్టి మంచి మంచి వ్యాపారవేత్తలుగా గౌరవప్రదంగా బతికే విధంగా ఇట్లాంటి దుస్సాంప్రదాయాలను మనం వాటి మీద మన ఆత్మగౌరవం కోసం తిరుగుబాటు యుద్ధం చేద్దాం అని తెలియజేస్తూ, రెబల్ను మన జీవితాలని మార్చే ఆయుధంగా రెబల్ ఉంటుంది. ఖచ్చితంగా ఆదరించండి. రెబల్ ఈ దళితుల బతుకుల ఆత్మగౌరవ జీవితాలని మీ ముందు పెడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.